గురుగారు ఇప్పుడు మన పల్లెటూరులో చూసినట్టయితే నైట్ పూట కానీ 3 రోడ్ల మధ్యలో కొన్ని కోడిగుడ్లు నిమ్మకాయలు అన్నీ పెడతా ఉన్నారు. బట్టలు లేకుండా రోడ్డు మీద కలిసి చేయడం, ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళు కలిసి చేయడం అంటారు. నిజమైన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి భార్యాభర్తల మధ్యలో వైరం పెట్టడానికని వారి కొన్ని ఆధారాలు తీసుకొని వీరు శారీరకముగా కలిసేటప్పుడు వారిద్దరు శారీరకంగా కలవకుండా ఉండే బంధన చేయొచ్చు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈవిడకి రక్తస్రావం, కడుపు నొప్పి, ఆయనని స్వీకరించకపోవడం, ఆయన వచ్చినప్పుడు చిరాకు రావడం. స్త్రీ ఋతుచక్రం అయిన తర్వాత ఏదైతే వాడకంలో ఉంటుందో దాన్ని ఒకవేళ ఆవు తిన్నదనుకోండి, ఆ వంశానికి 7 జన్మల శాపం కలుగుతుంది. మరి నల్లపొడి ఎందుకు పెడతారు? బలహీనం ఉన్న వాళ్ళకి ఎవరు తరిగినట్టు, ఎవరు గుండెల మీద కూర్చున్నట్టు, ఎవరో నన్ను పిలిచినట్టు, అంటే నన్ను కర్ణాటకలో మల్లికార్జున ముత్య అని ఫోన్ నెంబర్ చెప్తున్నాడంట, ఏదో బండి నెంబర్ చెప్తున్నాడంట, ఇదేదో చెప్పేస్తున్నాడంట. సో మీరు దానికి ఏకీభవిస్తారా? ఖచ్చితంగా ఒక సాధకుడు అంట. ఫేక్ అని నేను అన్నా అనుకోండి మిత్ర, ప్రజలు నన్ను ఫేకే అంటారు. టెంపుల్లో, శివాలయం టెంపుల్లో ఒక లేడీ పీరియడ్స్ వచ్చినా టెంపుల్కి రావచ్చు అని చెప్తున్నారు. రావచ్చు? అబ్రబ్రహ్మ లోకాన్ని, ఆత్మలింగాన్ని, అగ్నిలోకాన్ని మోసే నా తండ్రి పరమశివుడు పార్వతీమాతకి అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చి ప్రతి దాంట్లో సగభాగం స్త్రీ 9 నెలలు మోసింది, పాలిచ్చింది కాబట్టి బాగా ప్రేమ ఉంటుంది. మరి పురుషుడు ఏమిచ్చాడని ప్రేమ ఉంటుంది బిడ్డ మీద. మరి అంత ప్రేమ తండ్రికి ఎందుకు ఉంటుంది తెలుసా మిత్ర? తండ్రి కూడా వీర్యాన్ని మోస్తాడు కదా. గురుగారు ఇప్పుడు మన పల్లెటూరులో చూసినట్టయితే నైట్ పూట కానీ 3 రోడ్ల మధ్యలో కొన్ని కోడిగుడ్లు నిమ్మకాయలు అన్నీ పెడతా ఉన్నారు. సో కొన్ని చూసినాం అనమాట, చెప్తే విన్నాం, మేము చూడలేదు. సో అంటే బట్టలు లేకుండా రోడ్డు మీద కలిసి చేయడం, ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళు కలిసి చేయడం అంటూ ఉంటారు. నిజమైన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దేనికోసం చేస్తుంటారు ఎక్కువగా వాళ్ళు? మంచి డీప్ ప్రశ్న. ఇప్పుడు ఒక సాధకుడు ఎలా ఉంటాడంటే క్షుద్ర పూజల్లో కొంచెం డెప్త్గా వెళ్తారు. భార్యాభర్తల మధ్యలో వైరం పెట్టడానికని వారి కొన్ని ఆధారాలు తీసుకొని వీరు శారీరకముగా కలిసేటప్పుడు వారిద్దరు శారీరకంగా కలవకుండా ఉండే బంధన చేయొచ్చు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈవిడకి రక్తస్రావం, కడుపు నొప్పి, ఆయనని స్వీకరించకపోవడం, ఆయన వచ్చినప్పుడు చిరాకు రావడం. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది కొంచెం డీప్గా పోవాలి. ఒక రక్తాన్ని స్వీకరించిన వాడే చేయగలడు. కొంచెం అది తెలవాలి చాలా మంది. రక్తం స్వీకరించడం ఎలా జరుగుతుంది? నీ బ్లడ్ కొంచెం తీసుకొని వెళ్తానైతే ఇవ్వలేరు కదా. ఎక్కడ పోతుంది రక్తం? బాగా గమనించండి. ఇంట్లో నుంచి అంటే డెప్త్గా పోండి. స్త్రీలకైతే అర్థమవుతుంది రక్తం ఎక్కడి నుంచి పోతుంది. కొన్ని ఉపయోగం చేసే ఋతుచక్రంలా కొన్ని వివరణలు పోయిన దాని దగ్గర జరుగుతుంది ఇది. అందుకనే మా శాస్త్రంలో ఏం చెప్తారంటే స్త్రీ ఋతుచక్రం పవిత్రమైనది అని చెప్తారు. స్త్రీ ఋతుచక్రం అయిన తర్వాత ఏదైతే వాడకంలో ఉంటుందో దాన్ని ఒకవేళ ఆవు తిన్నదనుకోండి, ఆ వంశానికి 7 జన్మల శాపం కలుగుతుంది. ఎందుకంటే ఆవు గడ్డి తింటూ ఉంటుంది, ఇంకేదో తింటుంది. ఒకప్పుడు అంటే గడ్డి ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కువ శాతంగా ఈ చెత్త చెదారాలు అయిపోయినాయి. అవి ఏమంటారు, ఎక్కువ శాతంగా కవర్స్ తింటున్నాయని ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి. అలాంటి దాంట్లో బై మిస్టేక్స్లో పోయినా కూడా 7 జన్మల పాపం. కాబట్టి ఇది కొంచెం అంతర్గత విషయం. మీరు అడిగారు, కానీ నేను చాలామంది అమ్మలక్కలకు తెలవాలని చెప్తున్నా. ఇలాంటి కొందరు ఉంటారు ఈ మహానుభావులని మనం చాలా రెక్టిఫై చేయాలి. కొంతమంది చీరలు ఎత్తుకుపోయినారు, బట్టలు పోయినాయని అంటారు. కొంతమంది మా ఉన్నట్టుండి ఏదో వెళ్ళిపోయింది అంటారు కదా. ఇలాంటి పెట్టి ఉపయోగించే మహానుభావులు ఉన్నారు. అలాంటి వల్ల ఈ పూలు నేను మామూలుగా పగలగొట్టా మిత్ర. నేను దానికే సుప్రసిద్ధుని. నేను ఎక్కడైతే క్షుద్ర ప్రయోగం చేసి ఒక సంసారాన్ని ఇబ్బంది పెడతారో వాళ్ళతోని కూర్చొని వాళ్ళతోని మర్యాద ఎంత కావాలో అంత ఇవ్వడమే నాకున్న డ్యూటీ. నేను దాని గురించి చాలా బలంగా లీప్కి వెళ్తాను. ఎందుకంటే అంత చేయాల్సిన అవసరం ఏముంది? పరమాత్ముడు ఆజ్ఞ లేని పెళ్లి కాదు, పరమాత్ముడు ఆజ్ఞ లేని ఆత్మలు గెలవవు, పరమాత్ముడు ఆజ్ఞ లేని పిల్లల్ని కనరు, పరమాత్ముడు ఆజ్ఞ లేని ఒక సంసారం నిలబడదు. ఇన్ని చేస్తున్న పరమాత్ముని వదిలిపెట్టేసేసి ఒక చిన్న కామానికి నువ్వు అలా ఆలోచన చేసి 3 రోడ్లు 4 రోడ్లు 5 రోడ్లు అంటావు కదా. ఇది రోడ్డు పైన చేయరు. ఇవన్నీ చేయడానికి ఒకటి ఉంటుంది వీళ్ళది, గోప్యంగా చేసేది. ఎవడైనా 3 రోజులకు వచ్చి ఏమి చేయగలరా? ఎందుకంటే ఈపులు బలగొట్టేస్తారు. ఇవన్నీ ఎలా చేస్తారంటే స్వామి, మీరు కొంచెం డీప్గా పోవాలి. శ్మశాన వాటికలే చేస్తారు. ఇప్పుడు అన్ని శ్మశాన వాటికలు ఓపెన్గా లేవు. కొన్ని దట్టంగా ఉన్నాయి, కొన్ని బాగా చెట్లు ఉంటాయి. ఏ పొదల్లో ఎవడొచ్చి కూర్చుంటాడో మనం పోయి చూస్తాము. అందులోకి ఇప్పుడు రాత్రి 12 అయింది అనుకోండి, అమావాస్య పౌర్ణమికి
సహజంగా మనం 8-9 గంటలకి అమావాస్య కొంచెం డౌన్ అవుతాం. అలాంటిది ఈడు అలే పనులలో ఉన్న వాళ్ళు చేసే పనులు ఇలాంటి దానివల్ల ఈ నిమ్మకాయలు ఏతుంటాయో, ఈ జిల్లేడు ఆకులు ఏతుంటాయో, కొంచెం పసుపు కుంకుమ, అన్నం కొంచెం ముద్ద కలిపి, ఉప్పు, తర్వాత నిమ్మకాయ కోసి దొడ్డుపు పోసేది. ఇది ఏంటంటే ఇది దిష్టికి, ఇది క్షుద్ర పూజది కాదు. క్షుద్ర పూజ ఐటమ్స్ మీరు అన్న వస్తువులే వేరు. ఆ వస్తువులన్నీ నీ శరీరంలో ఉండేటివే. నీ ఇదే నీకు నిమ్మకాయతో పని లేదు, ఎందుకంటే నువ్వు ఆ నిమ్మకాయ టచ్ చేయలేవు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న మిరపకాయలు నువ్వు టచ్ చేయలేవు కదా, మరి నీకు దాంతో అలాగే పని చేయగలవు నిన్ను. ఇప్పుడు ఒక నెంబర్తోనే నేను డైల్ చేయగలుగుతా, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇలా దిష్టి తీసేటప్పుడు ఏం చేస్తారంటే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి ఇట్లా అన్నప్పుడు అందులో ఉన్న కొన్ని పాజిటివ్ అంటే ఆధ్యాత్మికమైన శక్తి నీ శరీరానికి వస్తుంది. దిష్టి అందరికి తీయరుగా. నాకు తెలిసి ఇంతవరకు మా అమ్మ ఎప్పుడు తీయలేదు నాకు చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మొరటుగా. కానీ కొందరు ఉంటారు బలహీన శరీరాలు, ఏదైనా సాగు పోయినప్పుడు, లేకపోతే ఎవరైనా సడన్గా యాక్సిడెంట్లు విన్నప్పుడు, కొంతమంది ఫిట్స్ కూడా వచ్చేస్తారు స్వామి రక్తం చూడగానే. ఇలాంటి వాళ్ళకి ఏమైందంటే ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు గాలి ఉంటుంది. కాబట్టి అమావాస్య పౌర్ణమిలకి, ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి పక్కన పెట్టేస్తే బాలింతలకి బాగా చేస్తారు స్వామి ఇది. ఎందుకంటే పచ్చి శరీరం మీద గాలి ప్రభావం ఎక్కువ చూపించవచ్చు. చిన్న పిల్ల ఉంటుంది, చాలా చిన్నాలు. కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరు తీస్తారు ఇదంటే 60 సంవత్సరాలు పైబడిన బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఒకవేళ మేనత్తలు పెద్ద అనుభవం ఉన్న వాళ్ళైతే తీస్తారు. అది తీసినప్పుడు ఏం జరుగుతుందంటే మన దగ్గర ఒక 100% మనకి శక్తినిచ్చే ఆకు జిల్లేడి ఆకు. అంటే బయట ఉన్న గాలిని ఆపగలదు. ఇప్పుడు ఈ గుడ్డు విషయం అయితే అది వేరు విషయం అనుకోండి. ఈ నిమ్మకాయ, ఈ ఎండు మిరపకాయల వల్ల ఏంటంటే ఇలా వాటిని ఇలా అంటున్నప్పుడు అందులో నుంచి దైవాధీనమైన ఒక శక్తి వచ్చి నీకున్న నెగిటివ్ని పాజిటివ్ చేస్తుంది. అంటే లేయర్, ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్. 1 2 3 4 ఎన్నిసార్లు తిప్పుతారు అది? వెనక 3, ముంగట 3, ఇలా 3, ఇలా 3, మొత్తం ఒక 15-20 సార్లు తిప్పినప్పుడు నీ ఇంటర్నల్గా మైక్రాన్స్ అంటే ఈ మైండ్ సెట్ ఏమొస్తుందంటే ఐఎమ్ ఇప్పుడు కొంచెం ఫీలింగ్ బెటర్. ఎందుకంటే 10 సార్లు ఆ డిస్టి, ఈ డిస్టి, ఆ డిస్టి అన్నప్పుడు ఏమంటే ఈ నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుంది. ఇందులో మైండ్ గేమ్ 25% స్వామి, 75% దైవాధీనం. ఇది ఉన్నది మన దగ్గర. పూర్వం ఇవన్నీ ఏడ వాడేవాళ్ళంటే రాజుల విషయంలో వాడేవాళ్ళు. రాజు గుర్రం మీద వెళ్ళినప్పుడు ఆ కింద ఆ గుర్రపు కాళ్ళకి రాగానే నిమ్మకాయ పిండేటోళ్ళు అంటే ఇలా నిమ్మకాయతో తొక్కించేవాళ్ళు. ఒకవేళ దారిలో విషం పెడితే ఆ విషం అనేది ఇమీడియట్లీ ఎర్రగా కానీ నల్లగా కానీ అయిపోతుంది, తెలిసిపోతుంది. ఓ విషం ఎక్కడో పెట్టారు అని ఒక విషయం. రెండవది ఇస్తరాకులోనే తినేవాళ్ళు, ఈ అరటాకులోనే తినేవాళ్ళు. అరటాకులు ఎందుకు తినేవాళ్ళు అంటే ఎవరైనా శత్రు వ్యూహం వేసి రాజుల్ని చంపితే ఆ అరటాకు తింటే విషయం లోపలికి వెళ్తుంది. కాబట్టి అరటాకు ఇలా పెట్టి నీళ్లు పోస్తారు. ఇలా నీళ్ళు ఇప్పటికి వస్తాం మనం, అది మన సంబంధం లేదు కానీ పెళ్లిలో పోస్తాం. ఆ అరటాకు కాదు కానీ ఏదో ఒక ఆకులో పోస్తాం. ఎందుకు పోస్తాం అంటే దాని అర్థము ఒకవేళ విషం ఉంటే ఇలా ఇలా అన్నప్పుడు అది అక్కడ రెడ్డిష్ కానీ బ్లాకిష్ కానీ అవుతుంది. అది గమనించి చాలా మంది అట్లా ఛత్రపతి శివాజీ మీద కూడా జరిగిందని రాసి కూడా ఉంది, చాలా మంది రాజుల మీద జరిగింది. అలా ఉండడం చేత మన శాస్త్రం గొప్పది. నిమ్మకాయల సిట్రస్ అని ఒక ఆధ్యాత్మికమైన శక్తి ఉండడం చేత అది ఇలా పిండినప్పుడు కోసి పెడతారు. దాన్ని పెట్టినప్పుడు అది మనం పీల్చుకున్నప్పుడు ఈ లోపల ఉన్న న్యూరో సిస్టమ్ని 94% యాక్టివ్ చేస్తుందంట పాజిటివ్. అందుకే నిమ్మరసం తాగానే అంటారు అందరు, అంతేగాని ఫ్రిడ్జ్ లో బాటిల్లో నీళ్ళు తాగానే ఎవరు అన్నారు. బాగా గమనించండి, ఎండాకాలం టైంలో కొంచెం టైర్డ్ అయి వచ్చినాం అంటే దీని అర్థాలు ఇలా ఉన్నాయి. ఎండు మిరపకాయలు దేనికి తెలుసా మిత్ర? ఒకవేళ బై డిఫాల్ట్ నిన్ను పాము గరిసో ఇంకేదైనా విషపూరితమైన కరిస్తే నీకు విషం ఉంటే ఈ ఎండు మిరపకాయని నమిలిస్తే నీకు కారం అయితే విషం లేనట్టు, కారం తెలియకపోతే విషం ఉన్నట్టు. ఇంత శాస్త్రం ఉంది అక్కడ. ఈ శాస్త్రాన్ని అందరూ వదిలిపెట్టేసేసి ఒకటే పెడతారు, నిమ్మకాయలు దెబ్బకాయలు పెట్టేసి చేస్తారు. దేనికి పెడతారు? దాని అర్థం ఎవరికి తెలియాలి? మరి కొంతమందికి తెలుసు, చెప్పేట వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాటించే వాళ్ళు కొంతమంది ఉంటే ఇవన్నీ కనబడేటి ఎక్కువ శాతం క్షుద్ర పూజలల్లా ఇది వచ్చిన సమస్య. ఇవన్నీ మన శరీరానికే కదా. మరి నల్లకోడి ఎందుకు పెడతారు? ఏడుంది నల్లకోడు? పెడుతూనే ఉంటారు కదా. నల్ల కోడియా? క్షుద్ర పూజల్లో పెట్టేది నల్ల కోడి, అది వేరు. ఓకే, ఇప్పుడు ఎలా మంచిగా అడిగారు, ఈ నల్ల కోడి ఎందుకు పెడతారంటే స్వామి, కొందరికి మన బలహీన ఉన్న వాళ్ళకి ఎవరో తరిమినట్టు, ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు, ఎవరో నన్ను పిలిచినట్టు, అంటే నన్ను ఎవరో తీసుకెళ్తున్నట్టు, లోపలికి రా బయటికి రా కొన్ని కళలు పడతాయి కదా భయానకంగా. అప్పుడు పడ్డప్పుడు ఏంటంటే ఈ గుండె చాలా హెవీలో కొట్టుకుంటుంది. ఆ మనిషిని నువ్వు సడన్ గా లేపినా కూడా ఈ గుండె ఇది ఎక్కువ ఉంటుంది. కొంతమంది నిద్రలోనే యూరిన్ అంటే టాయిలెట్ పోసుకునే వాళ్ళు కూడా ఉన్నారు భయానికి. అలాంటి వ్యక్తులదంతా తీసి దీంట్లోకి దింపి అక్కడ పడేస్తున్నారని, అంటే నీలో ఉన్న ఆ నెగిటివ్ అంటే దీంట్లోకి దింపి పడేసినా అని నల్ల కోడిని అట్రాక్ట్ చేస్తే వచ్చిన గాలి దీన్ని తీసుకొని పోతుంది అనేది నానుడి. అలా పోతుందా మిత్ర? నీ శరీరంలో దరిద్రం నీ దగ్గర ఉంటే పాపం అపంశబుద్ధి కోడిని తీస్తే పోతుందా? అది లేదు. కాకపోతే ఒక నమ్మకం. ఇదే చెప్పినాం. దానిలో మేకల చెట్టులు కూడా ఉన్నారు, దున్నపోతులు బలి చెట్టులు కూడా ఉన్నారు. మన దగ్గర దున్నపోతులు బలి దేవతల దగ్గరే ఉన్నాయి కదా. శాస్త్రం ప్రతిదీ వివరంగా రాసింది మిత్ర. అలా రాసున్న దాంట్లో మన దగ్గర ముఖ్యంగా మీరు అడిగిన ఈ నల్లకోళ్ళు తీసేది ఇదంతా ఎక్కువ శాతంగా నార్త్లో
కొన్ని ప్రదేశాల్లో జరుగుతాయి. మన దగ్గర నాకు తెలిసి కొన్ని గ్రామాల్లో ఉన్నాయి అంతే, ఈ చిత్తూరు అట్టడేడ కొన్ని ఊరు, కానీ మన దగ్గర అంతా ఇంకా రాలేదులేండి. ఇప్పుడు ఎక్కువగా చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు ఎందుకు పేరే చెప్తాను డైరెక్ట్గా, కర్ణాటకలో మల్లికార్జున ముత్య అని ఫోన్ నెంబర్ చెప్తున్నాడంట, ఏదో బండి నెంబర్ చెప్తున్నాడంట, ఏదేదో చెప్పేస్తున్నాడంట. సో మీరు దానికి ఏకీభవిస్తారా? మరి అలా తెలుస్తాయా అని అడుగుతున్నాను. అంటే ఫోన్ నెంబర్ ఒకటి, బండి నెంబర్ అనేది ఈ రోజుల్లో అందరూ చెప్పవచ్చును. భవిష్యత్తు చెప్పేవాళ్ళు సాధకులు. ఫోన్ నెంబర్ చెప్పాము మేము, వెల్ మెచ్యూర్డ్ క్వశ్చన్. ఫోన్ నెంబర్ తర్వాత కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు చెప్పి నేను బాగుపరిచేలా చేయడం. అంటే కొందరికి శ్రీకాల సర్పదోషం ఉంటుంది, కుజ దోషాలు ఉంటాయి, తర్వాత కొందరికి ఏంటంటే ఆజన్మ శాపాలు ఉంటాయి, అలాంటి స్త్రీలకే కానీ అలాంటి పురుషులకే కానీ. కొందరికి మీరు అన్నట్టుగానే శుద్రబలం. కొన్ని పూజలు ఎలా ఉంటాయంటే స్వామి, ఎవడు కొట్టినా తీయనికి రాదు. కొన్ని ఉంటాయి పూజలు ఎలా అంటే, ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ మధ్య ఒక సినిమాలో లాస్ట్ ఎండింగ్లో పెద్ద ముగ్గు వేస్తారు చూడండి, వేసినాక ఆ ముగ్గులోకి వచ్చి కూర్చోవాలి. ఆ ముగ్గులోకి వచ్చి కూర్చున్న తర్వాత కొట్టడమా తిట్టడం ఏదో చేస్తారు. ఆ ముగ్గుకి బలమాడ, ఆ గాలికి కాదు. ఆ ముగ్గు ఏంటంటే కొన్ని ప్రమద గణాలని, అంటే శక్తుల్ని కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ కదా, ఈ నెగిటివ్ని అట్రాక్ట్ చేయడానికి గుంజిత ఆటోమేటిక్గా వచ్చేసి కూర్చుంది. అందులో ఎలా వచ్చి కూర్చుంది, ఆయనైతే తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా, ఆయనే తిరుగుతూ ఆడుతూ అందులోకి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నదల్లా ఏంటంటే, జరగబోయే కార్యక్రమాన్ని చెప్పగలిగిన వాడు రుజువు, అంటే గురువు. ఇదే కదా మన సంప్రదాయం. ఇప్పుడు నా విషయానికి వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ ఏమొస్తుందంటే, మరి మీకేమొచ్చానంటే, పంచాంగం మన దగ్గర నిజమా కాదా? 60 సంవత్సరాల పంచాంగం ఉంది కదా, దానికి ఇంత పెద్ద పెద్ద ఉంటాయి, ఆతో పెట్టాలన్నా, ఈతో పెట్టాలన్నా, ఊతో పెట్టాలన్నా పేర్లు ఉన్నాయిగా. మరి ఇంత పెద్ద బుక్ నిజం కదా మరి, కాబట్టి పంచాంగం నిజమేగా. ఇప్పుడు ఆయన గారిని ఖచ్చితంగా ఒక సాధకుడు అంట, కానీ వాస్తవ అవాస్తవం అనేది ప్రజల నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక సాధువుని నేను, నా దగ్గరికి 100 మంది వస్తారు, ఆయన దగ్గరికి 100 మంది వచ్చి నువ్వు ఫేక్ అని నేను అన్నా అనుకోండి మిత్ర, ప్రజలు నన్ను ఫేకే అంటారు. ఎందుకంటే మీరు అన్నదంటే డిజిటలైజేషన్ నేను ఒప్పుకోను. మొబైల్ చూసి బండి నెంబర్ చెప్పడం అనేది, సో ఇట్ ఎవ్రీ వన్ కెన్ టెల్. ఎలా తెలుస్తుందని ఆయనకేం తెలియడం ఏం లేదు, అక్కడ తెలివి లేదని అర్థం. ముఖ్యంగా ఎవరైతే పోతుర్రో, ఇప్పుడు మీరు అన్న వర్షం తెలుగు 2 రాష్ట్రాల నుంచి వెళ్తున్నారంట, అక్కడ ఇక్కడికే వెళ్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ కొంచెం ఇందాక చెప్పినా కదా మిత్ర, బాగా చదువుకొని బాగున్న వాళ్ళకి అంత ఆలోచన ఉండదు, కానీ భవిష్యత్తు ఏదైనా బాగుంటుందేమో అని ఆశకి వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు మీరు అన్నట్టుగా మొబైల్ నెంబరు ఇవన్నీ చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు, నేను చెప్పింది కూడా. దానికంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ, పెళ్లిళ్ళ గురించి మిగతా విషయ వివరాలు ఉన్నాయి కదా. ఇవి లక్షల మంది సాధువులు చెప్తారు, ఎంతమంది చేస్తారు, ఇదంతా విషయం వేరు. డిజిటలైజేషన్ అనేది జాతకాల్లో పనిచేయదు అంటున్నాను నేను. డిజిటలైజేషన్ ఎలా పనిచేస్తుంది మిత్ర? ఇప్పుడు జాతకము 25 ఏళ్ల కింద మొబైల్ ఉందా మీకు? లేదు. మరి అప్పుడు మీరు అన్నట్టుగా ఆ పర్సన్ మరి ఏం చెప్పేవాడు? కాబట్టి ఏంటంటే 25 ఏళ్ల క్రితం నా సనాతన ధర్మంలో రాసున్న పుస్తకాలు ఉన్నాయి, 18 36 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాల్లో దేవీ పురాణం ఉంది. నా తల్లి కామాఖ్యాదేవి గౌహాటిలో స్త్రీ రక్తస్రావం వచ్చిన తర్వాత ఆ కింద వాళ్ళు పరిచిన ఒక క్లాత్ స్త్రీకి ఉన్న గర్భకోశ వ్యాధులను నివారించడానికి శాస్త్ర గ్రంథం రాసింది ఆవిడే కామాఖ్యాదేవి. అయితే ఈ క్వశ్చన్ ఒకటి వివరంగా ఉన్నాయి. అయితే ఈ క్వశ్చన్ ఒకటి మధ్యలో ఏంటంటే, మొన్న ఈ మధ్యన అర్ధనాశ టెంపుల్లో, శివాలయం టెంపుల్లో ఒక లేడీ పీరియడ్స్ వచ్చినా టెంపుల్కి రావచ్చు అని చెప్తున్నారు, రావచ్చా? వస్తాం. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పీరియడ్స్ వచ్చిన ఒక స్త్రీ గుడిలోకి ఎందుకు రాకూడదు అది తెలవాలి మొదట. ఆవిడ అనేసింది, నేను తర్వాత ఆవిడతో ఫోన్ మాట్లాడినా, తర్వాత నేను కౌంటర్ అటాక్ వేరే దగ్గర నుంచి వేరే ఇంటర్వ్యూలో ఇచ్చినా, అది వేరే విషయం. ఒక స్త్రీ దేవాలయానికి ఋతుచక్రంలో ఉన్నప్పుడు ఎందుకు పోకూడదు? వంశీ గారు ఇప్పుడు తల్లి గర్భంలో పుట్టారు, శివరుద్ర సాధు తల్లి గర్భంలో పుట్టారు. 9 నెలలు తల్లికి ఏంటంటే రక్తస్రావం కాదు, మీకు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము 9 నెలలు ఆ తల్లికి రక్తస్రావం కాదు. అప్పుడు ఆ రక్తస్రావం ఎక్కడికి వెళ్తుంది మిత్ర? తెలుసా మీకు? మన ఉన్న ప్లేస్ లోకి వస్తుంది. ఏ ప్లేస్ రాదు, ఏడున్నది ఏం ప్లేస్ ఉంది నీకు రావడానికి? అంటే మనం గర్భం పెరిగేస్తావుగా, నీ రక్తపు మాంసపు ముద్దలు ఆ తల్లి 9 నెలలు ఇచ్చింది నీకు. రక్తపు మాంసపు ముద్దలు తిని పెరిగిన నీ 6 అడుగుల శరీరమే పవిత్రమైతే, ఇప్పుడు మరి ఆ రక్తపు మాంసపు ముద్దల నుంచి వచ్చిన ఋతుచక్రం ఎలా పవిత్రమవుతుంది? అంటే ఇక్కడ నువ్వు పవిత్రమా అపవిత్రమా? ఆమె రక్తస్రావాన్ని, ఆమె యొక్క రక్తపు మాంసపు కండలనే తిన్నావు నువ్వు 9 నెలలు, అంతేగా? ఇట్ ఈస్ కాల్డ్ అంబ్లికల్ కార్డ్, అంటే పేగు ద్వారా ఒక బంధాన్ని మనం చేర్చుకుంటాం. 9 నెలల్లో తిన్న నీవు పవిత్రమైతే, మరి అది శరీరంలో ఉంచి అబ్రబ్రహ్మ లోకాన్ని, ఆత్మలింగాన్ని, అగ్నిలోకాన్ని మోసే నా తండ్రి పరమశివుడు పార్వతీమాతకి అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చి, ప్రతి దాంట్లో సగభాగం పాపంలో, తప్పులో, మంచిలో, చెడులో పార్వతి అని చెప్పినప్పుడు, మరి
ఈ స్త్రీ ఎలా అపవిత్రం అవుతుంది? నువ్వు చెప్పాలి నాకు. నేను అపవిత్రం అనలేదు, వెళ్ళొచ్చే వెళ్ళకూడదని అడిగాను ఇప్పుడు మిమ్మల్ని. ఎలా పోతుంది అపవిత్రమైన అమ్మాయి అని అంటే? ఇప్పుడు పురుషుడి గురించి చెప్పాం, పుట్టిండు జన్మ ఎత్తిండు కాబట్టి ఓకే. మిగతా సమయంలో అపవిత్రం ఎలా స్త్రీ అవుతుంది అని అంటే, జీవకణం అనేది చనిపోతుంది అక్కడ. జీవకణం చనిపోవడం అంటే చావు. చావు గుడిలోకి రాకూడదు, ఇది శాస్త్రం రాసుంది మిత్ర మన దగ్గర. గరుడ పురాణంలో రాసుంది. అష్టాదశ శక్తి పీఠాలను ఏ పురాణాలలో తీసుకుని రాసుకుంది మిత్ర? శ్రీరాముడి యొక్క మానస చరిత్రంలో రాసుంది. ఎందుకు రాసుంది తెలుసా? ఇవన్నీ ఒక క్వశ్చన్ ఇలాంటిది వస్తుందేమో ఫ్యూచర్ లో. ఒక స్త్రీ గుడిలకు పోవడానికి గల ముఖ్యమైన కారణం, ఒకప్పుడు అంటే ఆ తాటి మట్టలు, ఆ ఉండే ఆ వాతావరణం, చిన్న ఇల్లు, మట్టితో ఉన్న ఆ ఇల్లులో స్త్రీ కూర్చొని పని చేయాలి మిత్ర. కూర్చొనే. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఊర్లో ఇట్లా అది ఊదడాలు ఏది చేయాలని చేయాలి కదా. వాళ్ళు కూర్చునే ఆ పోర్చర్, వాళ్ళ యొక్క న్యూరలాజికల్ లోపల ఉన్న ఆ సిస్టమ్ బెండ్ అయ్యేలా చేయడం చేత విశ్రాంతి ఇచ్చారు మన ఋషి పరంపరలో. ఎంత వివరంగా రాసున్న సైన్స్ నాలెడ్జ్ మనకు అందుతలేదే? సైన్స్ లో కూడా రాసిందిగా. అలా ఉండకూడదు. ఎందుకంటే ఆడబిడ్డ బట్టలు ఎక్కువ శాతంగా లేని సమాజంలో చెప్తున్నాం. వ్యవసాయమే ఆధారం. గుడులు గోపురాలు అప్పట్లో కూడా ఉన్నాయి. కానీ నువ్వు చేసే పని వల్ల ఇల్లంతా శుద్ధిగా ఉంటది కాబట్టి ఆవిడ అటు నడిచినా ఇటు నడిచినా, అప్పట్లో ఇవి లేవు కదా, ఇంత సెక్యూర్ గా ఉండేవి లేవు కదా ప్రొటెక్షన్స్. కాబట్టి ఇల్లంతా ఎక్కడన్నా ఏదైనా రక్తస్రావం అవుతే ఇల్లంతా అపవిత్రం ఎందుకైతే తెలుసా మిత్ర? చనిపోయిన ఒక జీవకణమే రక్తం. అందుకని అపవిత్రంగా అమ్మ తాటి మట్టల మీద కూర్చో, తాటి మట్టల మీద కూర్చో. ఇప్పటికి చాలా మంది పాటిస్తారు, 3 రోజులు ఉంటారు ఇంట్లోనే, బయటికి రారు. ఆ తర్వాత ఆ తాటి మట్టలు తీసుకెళ్లి ఆ చెరువులో కడగడమా పాడేయడం అనేది చేస్తారు. 5వ రోజుకి వాళ్ళు స్నానాలు చేసేసి ఇంటికి వస్తారు. దీంట్లో వివరంగా ఏం రాస్తుంది బాగా గమనించండి. పవిత్రం అనేది ఇక్కడ ఆడబిడ్డే. ఎందుకు పవిత్రం అయితే ఆవిడ ఎప్పుడు నీతి నియమాలు తప్పలేదు. ఒకవేళ మీరు అన్న 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం అంత అడ్వాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఉంది కదా. మరి ఇప్పుడు ఆడపిల్లలు వచ్చేసి గుడిలో మేము నెలసరిలో ఉన్నాము అని చెప్పేదాకా నెలసరి పరమాత్ముడికి కూడా తెలియదు. కానీ అలా ఎప్పుడైనా ఆడ స్త్రీలు ఆడపిల్లలు గుడిలోకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు. లేడీస్ ఏమని మాట్లాడుకుంటారు? మీరు వెళ్ళండి, నేను రాను, ఇక్కడ కూర్చుంటాను అంటారు, లేదా ఆడ ఉంటానంటారు కదా. అంత విలువైన ఆడవాళ్ళని మనం అలా ఎలా రావచ్చా పోవచ్చా అని సమిత్ర? శాస్త్రం మొదట తెలవాలి, జ్ఞానం మొదట తెలవాలి, పరిజ్ఞానం అంతరార్థం దాని గురించి తెలిసినప్పుడు ఒక శరీరంలో నుంచి వచ్చిన ఋతుచక్రం 5 రోజులకి ఒక జీవకణం మరణించడం చేత పరమాత్ముడి దగ్గరికి వెళ్తున్నది భవిష్యత్తు ప్రణాళికలకి. కాబట్టి చావు ఎవరికైనా ప్రమాదము, ఎవరికైనా అపవిత్రము. కాబట్టే మనం 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటాము. ఇంకోటి చాలా మంచి ఆలోచన, మళ్ళీ ఇంకోటి కొంచెం డీప్ గా వెళ్దాము. 5 రోజుల తర్వాత ఈ ఋతుచక్రం ఎక్కడుంటది మిత్ర? 5 రోజుల తర్వాత ఋతుచక్రం ఎక్కడుంటది? 5 రోజుల తర్వాత, అందుకే ఫీమేల్ యాంకర్ కావాలి. 5 రోజుల తర్వాత ఋతుచక్రం కడుపులో ఉంటది. మరి కడుపులో ఉన్న నా తల్లి ఎలా అపవిత్రమైంది? బాగా గమనించాలి. కడుపులో ఉండదు కదా 5 రోజుల తర్వాత, మరి ఎలా అపవిత్రమైంది? కడుపులో నుంచి వచ్చింది అపవిత్రమైనప్పుడు కడుపులో ఉన్నది ఎట్లా పవిత్రం అవుతుంది? ఇదే శాస్త్ర గ్రంథం అంటే. ఒక పురుషుడు వీర్యంతోని, ఒక స్త్రీ అండంతోని, అంటే ఇక్కడ అండం పిండం 2 కలిస్తేనే బ్రహ్మాండం. పిండాలు విడుదలవుతాయి స్త్రీకి, అండాలు పురుషుడికి ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఒక జీవం ప్రాణం పోసుకుంటుంది, అదే అబ్రబ్రహ్మ లోకం కదా. ఇప్పుడు అండము పిండం అంటే అండమేమో స్త్రీలు, పిండమేమో పురుషుడు. వాళ్ళిద్దరికి ప్రాణం పోసిన వాడు పరమాత్ముడు, ఆయనే బ్రహ్మాండాధిపతి పరమశివుడు కదా. స్త్రీ 9 నెలలు మోసింది, పాలిచ్చింది కాబట్టి బాగా ప్రేమ ఉంటది. మరి పురుషుడు ఏమిచ్చాడని ప్రేమ ఉంటది బిడ్డ మీద? కొంచెం డెప్త్గా వెళ్ళాలి మీరు పురుషులు కాబట్టి. స్త్రీ మోసింది 9 నెలలు, ఎన్నో కష్టాలు పడ్డది కాబట్టి బిడ్డని ఇలా ఎత్తుకొని ఒకటే ముద్దాడుతుంది. ఇక నువ్వు ఎంత వద్దన్నా ముద్దులు ఇస్తుంది ఆ తల్లి, ఎందుకంటే మోసింది కాబట్టి. మరి అంత ప్రేమ తండ్రికి ఎందుకు ఉంటది తెలుసా మిత్ర? తండ్రి కూడా వీర్యాన్ని మోస్తాడు కదా. ఆ వీర్యానికి ఉన్న శక్తి అది, అదే అండం. అండం లేనిది పిండం లేదు, పిండం లేనిది అండం లేదు. వీళ్ళిద్దరు ఉన్నా కూడా బ్రహ్మాండాధిపతి లేనిది ఒక జీవి మనగడ లేదు. ఇంత వివరణ అమ్మ చెప్పాల్సింది, చెప్పకుండా మీరు అన్నట్టుగా పూజిస్తున్నది. అయినా పరమాత్ముడు వచ్చేసి ఆయన ఏమనలేడే. ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి, మనస్సాక్షి. ఆవిడ ఏం చెప్పింది అనేది బాగా డీప్గా వెళ్తే అంటూ ముట్టుకు చాలా తేడా ఉంటది మిత్ర. ఇప్పుడు శారీరకంగా కలిశారు భార్యాభర్తలు, వాళ్ళు ముమ్మాటికి వెళ్ళకూడదు గుడిలో. కానీ స్త్రీ శరీరంలో ఉండి ఒకప్పుడు గుడిలోనే గర్భంతో వచ్చిన స్త్రీలు ప్రసవించిన మహాగుడులు ఉన్నాయి మన భారతదేశంలో. మరి ఆ గుడి ఎలా పవిత్రమైంది? వాస్తవంగా ఇక్కడ ఏంటంటే అంతఃకరణ శుద్ధి, మనస్సుని చూస్తారు. స్త్రీ గర్భం పంట.
21 రోజు వరకు ఆవిడకి రక్తస్రావం అయిపోయిన తర్వాత రక్తస్రావం 21కి ఆగుతుంది కాబట్టి ఆ పంటని పండగలా చేస్తారు 21వ రోజు. ఇంత వివరణ రాసిందిగా. పురుడు ఎందుకు చేస్తారు బిడ్డ కంటే, బిడ్డ 3వ రోజుకి వచ్చిన తర్వాత పేగుని తెంచి అవి చేసినాక 3వ రోజు బిడ్డని కళ్ళతో ఇలా చూపించి కొన్ని దీపాలు పెట్టి మేనతలు మేనమామలు చేస్తారు. అది అలా ఉయ్యాల అది సంథింగ్ చేసి పెడతారు కదా. దీని అర్థం ఏంటంటే మిత్ర, బిడ్డ రాసిన ఆ రాతకి అప్రూవల్, ఎస్ యు ఆర్ అప్రూవ్డ్ యాజ్ ఏ డాటర్, చైల్డ్, వాట్ ఎవర్ ఇట్, టిక్ కొట్టడానికి. అప్పటి వరకు నీకు క్వశ్చన్ పేపరే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వ్యాలిడిటీ చేసేయడానికి పరమాత్ముడు ఈ పురుడు చేస్తారు. అలా ఎలా మీరు చెప్తారు స్వామి అని అంటే, పురుడు కాకముందుకు బిడ్డ చనిపోతే శ్మశాన వాటికలు కూడా రానియరు, కావాలంటే వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళి ఆ శ్మశాన వాటికలు ఉన్నావు అని అడిగిరా. స్వామి ఇట్లా చనిపోయారు ఇట్లా అంటే, రానియొద్దు, లోపలికి రానియొద్దయ్యా, దేవుడు రాసిన రాతనే గెలవలేకపోయిండు. ఇక్కడికి అందరూ జీవితం మొత్తం చూసి చనిపోయే వస్తారు, మంచోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళు వస్తారు, ఎందరో వస్తారు. రాతే లేని వాడిని మనం వీళ్ళ లోపలికి వేస్తామని ఏం చెప్తాడు తెలుసా, ఈ ఎడ్జ్లో ఈ కార్నర్ల మన శ్మశాన వాటికి కార్నర్స్ ఉంటాయి కదా, ఆ గోడలో పాతమని చెప్పేస్తాడు. చూసారా, వివరణ చాలా గొప్పది మిత్ర. కూర్చుంది శ్మశాన వాటికల మన తాత మీ తాత కాదు, ముత్తాత పరమశివుడు రాత రాసి అనుభవించి జీవిత చక్రాన్ని ధర్మం అధర్మం అన్న విషయ వివరణలు అందించి అంతఃకరణ శుద్ధితో పవిత్రమైన మనసు ద్వారా చేరిన వాడి చితాభస్మాన్ని రాసుకొని కూర్చున్నా. అందుకే నేను మీరన్నట్టుగా పేతాత్మలన్నింటినీ పూజించే పరమాత్మనైనా నా పేరే ముక్కంటి నీలకంఠుణ్ణి, అందుకే మీరు చూసేదానికంటే వివరంగా చూస్తా అని నా కన్ను పైకి ఉంది అని చెప్పాడు. ఆయన ఊరికే కూర్చోలేడు అక్కడ, అప్రూవల్ అయిన వాళ్ళని తీసుకొని కూర్చున్నాడు అక్కడ. అంతే కదా, ఇంత వివరంగా ఉన్న శాస్త్రం అవసరమా కదా? మీరు అడిగిన ఒక స్త్రీ రాకూడదు అని అనడం కాదు, ఎందుకు ఏంది తరుణం అంతరార్థం అసలు ఆ స్త్రీ వివరణ అని చెప్పకపోతే ఎంతమంది స్త్రీలు ఈ రోజు బాధపడతారు. సరే, నువ్వు గుడి కట్టుకున్నావు, నాకు చాలా హ్యాపీ, నువ్వు ఎంతో పెద్ద కట్టుకున్నావు, ఎవరికైనా గుడి పవిత్రమే కదా. మనకి చెప్పేటప్పుడు కూడా శాస్త్రాన్ని వివరించగలిగినప్పుడే ఈ నాలుకకు విలువ. అంటే నేను కూడా ఆమెను ప్రశ్నించాను, వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో తను ఎలా చెప్పిందంటే, ఆ రోజు టెంపుల్ పూజ ఎవరు రాలేదు, నాకు ఆ రోజు ప్రేయర్ టైంలో ఉన్నాను, నేనే దేవుడికి అభిషేకం చేశాను, దేవుని అంతా గర్భగుడిలోకి వెళ్ళి చేశాను. కరెక్టేనా మరి, ఎలా చేయొచ్చు? ఇప్పుడు మీరు అన్నది ఇందాక చెప్పింది కూడా అదే. ఇప్పుడు నాకు తెలిసి మీరు అన్న దాంట్లో ముట్టు అంటూ అన్న విషయం మాట్లాడాలి. ఆవిడ అంటులో ఉండి చేయట్లేదు. ముట్టు అనేది ఏంటంటే మిత్ర, శరీరంలో ఉండేది. అంటూ అనేది ఇట్లా పట్టుకోవడం, అది శారీరక కలయిక అంటారు. అలా వచ్చిన మిగిలిన పర్సన్స్, అలా వచ్చిన గర్భం పోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ముట్టుకోకూడదు అనేది ఆ అమ్మ ఆలోచన. మరి పార్వతీమాత పరమేశ్వరుడితో మొత్తం అంటుకునే ఉంది కదా, ఆవిడ ఉద్దేశం మంచిదే, కానీ వివరణ మంచిగా లేదు అంటున్నా నేను. వివరణ చాలా వివరణ. ఇప్పుడు కామాఖ్యదేవి ఉంది అక్కడ మరి గుడిలో, అమ్మను పోయి మరి అక్కడ ఉన్న రక్తస్రావం ఇచ్చిన ఆ క్లాత్ తీసేసుకొని వేలం పాటలు తీసుకుంటారు మిత్ర. వేలం పాటల ఇప్పుడు లేదు, ఇప్పుడంతే కొంచెం ఆధునికత పెరిగింది, కానీ ఆ కామాఖ్యాదేవి గుడి చూడడానికి ఆ 3 రోజుల ముందు నుంచి బుకింగ్ తీసుకొని కూర్చుంటారు అక్కడ. అంత శక్తి ఉంది మరి అక్కడ. విగ్రహంలో నుంచి మీరు అన్నట్టుగా ఒక శ్రీ ఋతు చక్రం రావడం ఏంది మిత్ర, మాట ఆలోచించి. అంటే నేను విన్నాను, ఒక 3 days క్లోజ్ చేస్తారు టెంపుల్ మొత్తం. నిర్ణయం కాదు, పోయేసి నిలబడండి, మీకు కూడా ఇస్తారు క్లాత్. కావాలి లైన్ లో ఉన్నారంటే ప్రూఫ్ తో రండి. అక్కడ గౌహాటిలో ఇంటర్వ్యూ చేయండి, వస్తాను నేను కూడా కావాలంటే. అఘోరాలు నాగసాధులు ఉంటారు ఆడ. ఆ 3 రోజులు నాగసాధులు ఎంత వివరంగా ఆడతారో తెలుసా నాట్యం ఆడ, దమ్మరుకాలు వాయిస్తూ. ఆ గర్భగుడి అమ్మది అంత మూసేసినాక ఎంత నాగసాధువులే ఆ గుడి మొత్తం ఆక్యుపై చేసి ఆడేది వాళ్ళే. చితాభస్వం ఇట్లా ఎగరేసుకుంటూ ఆడతారు. అంత వివరణ ఉంది స్వామి మన దగ్గర, అంత అవలీలాగా చెప్పలేము. ఓకే, అయితే ఇందాక మీరు అన్నట్టు నాగసాధులు కానీ అఘోరీలు కానీ మనం చూస్తుంటే ఎక్కడో అంటే ఎక్కడో ఎట్లా అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడో ఉంటా ఉండరు. సో మన ఈ మధ్యన ఒక అఘోరి మన హైదరాబాద్లో హల్చల్ చేశారు, మీకు తెలియదా? అఘోరి అంటున్నారు. సో మీరేమంటారు, అఘోరియా కాదా? దుస్తులు నాగసాధువులు అంటే అర్థం ఏంటంటే, అర్ధనగ్నంగా దుస్తులు వేసుకొని సాధన చేసే వాళ్ళని నాగసాధువులు అంటారు. అఘోరాలు ఎవరంటే నల్లది వేసుకొని దుస్తువులు సాధన చేసేవాళ్ళు అఘోరాలు. అఘోరీలు ఎవరంటే 8 ముడుల్లో చీర కట్టుకొని సాధన చేస్తారు. సాత్వికులు ఎవరు అని అంటే నాగసాధువుల ద్వారా సాత్వికత, అంటే నాగసాధువులలో ఆడవాళ్ళు లేరు, గురు పరంపరని పరిపాలించే వాళ్ళు అఖాడాలలో ఉండి వారి సాత్వికత్వాన్ని అంటే దైవానికి ముఖ్యంగా పరమశివుడికి అర్పించే వాళ్ళు సాత్వికులు. ఇంత వివరణ రాసున్న దాంట్లో ఈయన గారి వివరణ ఎలా చెప్తాం? దుస్తులు ఎక్కడ, దుస్తులు లేకుండా రాగలమా? శాస్త్రమే ఘోషిస్తుంది. బయటికి రారంట జనాల్లో, అసలే రారు. ఎందుకు రారు వాళ్ళు, అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ రాజ్యాలు ఇవన్నీ అడవిలు, దానిలో ఉన్న దండయాత్రలు ఎక్కువ జరగడం చేత వీళ్ళందరూ దండయాత్రలు చేసి చాలా మంది తలలు తీయడం చేత జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదేశించారు, రక్తపాతం జరుగుతుంది, మీరు ఇలా తలలు తీసుకుంటూ పోతూ ఉంటే
మరి శాంతి భద్రతలు లోక కళ్యాణం ఎలా జరగాలి అని చెప్పి ఇకపైన మీరు శాంతియుతంగా హోమాలు అగ్నిహోత్రాలు చేస్తూ మీకు ఇచ్చిన క్షేత్రంలోనే పాలకులై ఉండాలి. మండల దీక్షలు తీసుకున్న వాళ్ళకి మీరు మండలాధికారులై ఉండాలి. దేశ సరిహద్దు దాటకూడదు అని చెప్పేసి ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన ఒక నిర్దేశమైన స్థితిగతులను పాటిస్తున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు బయటికి రారు. అఘోరాలు గుడిల దగ్గరే ఉండాలి, ఇది నియమం. బయటికి రావాలి, రాకూడదు. వచ్చారు కదా అని అంటే ఇప్పుడు ఇంకోటి ఏమున్నదంటే మన దగ్గర పశువులను కూడా మనం పూజిస్తాం. మరి అలాంటప్పుడు మనసున్న మనిషి నువ్వు వేడికొస్తా అంటే ఎందుకు వద్దంటాం మిత్ర? అదొకటే, అంతే. అంతరార్థం చెప్తున్నాం మీకు. ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాసు ఆయన అఘోరి అని చెప్పి వచ్చాడు. ఆయన అఘోరి కాదు, నువ్వు అది ఇదని ఎక్కడ అనలేదు. నువ్వు చీర కట్టుకొని బట్టలు కట్టుకొని అవన్నీ కట్టుకొని రానే కొట్లాడి. ఇప్పుడు వచ్చాడు, కట్టుకున్నాడు, తిరుగుతున్నాడు. ఈ రోజు ఆయనకు వేరే వేరే వర్షం లేదు, కూడా పడుతున్నా మనకు సంబంధం లేదు. కానీ దుస్తులు అయితే వేపించాం కదా, అందరం కలిసి, సమాజం కలిసి, మంచి కలిసి. ఇది అఘోరి తత్వం. విద్యా అర్హతలు వేరు. మళ్ళీ అఘోరి పక్కన జంతువులు ఏమి ఉండకూడదు అంటారు. సో ఆమె కుక్కల్ని వేసుకొని ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అట్లా అది కాదు, అఘోరి పక్కన జంతువులు ఉండడం అనేది అవాస్తవం. అంటే ఒక లైన్ చదివాను, అందుకని అడిగాను. ఆ లైన్ రాసినాడు వాని పక్కన జంతువులు పెట్టాలి. ఓకే. కాలభైరవుడు పరమశివుడి కేశాల నుంచి వచ్చి మన దగ్గర కాలభైరవ గుడి అని అడుగడుగున ఉంది ఒక వివరణ. మన దగ్గర ఉత్తరాఖండ్, ఇప్పుడు నేను కట్టబోయే గుడి దగ్గర కూడా ఉత్తరాఖండ్ లో తండ్రి బాబా భైరూనాథ్ అని అక్కడ ఉన్న వాళ్ళందరి కళలో నల్ల కుక్కలాగానే కనబడతాడు. అది బ్లాక్ జర్మన్ షెపర్డ్. అది కూడా ఇంత హైట్ ఉంటుందంట, ఇలానే కనబడతాడు. ఇది వివరణ ఒకటి. ఇప్పుడు మేము కట్టబోయే గుడి కూడా అలానే ఉంది. 12 అడుగుల శివుడి విగ్రహం చుట్టూ 8.5 అడుగులు బ్లాక్ జర్మన్ షెపర్డ్ని ఇలా పైకి తండ్రిని చూస్తున్నట్టు ఇట్లా కేశాలతో ఉండి దాని వివరణ కడుతున్నాం మేము కూడా. ఇప్పుడు జంతువులు పక్కన ఉండడం తప్పు కాదు, కానీ దాని అన్నల మన్నలను కూడా చూసుకునే ముఖ్యమైన స్థితి కావాలి. ఇప్పుడు ఈయననే కారులో తిరుగుతున్నాడు, పాప అది అరిచిపోదా? ఇవన్నీ ఉంటాయి, దానికి రెస్ట్. మనం తీసుకున్నట్టు రెస్ట్ ఉండదు. 1 year డాగ్ ఈక్వల్ టు 10 years. దాని ఏజ్ అలా ఉంటుంది. 10 years డాగ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 years. అంటే దాని మెచ్యూరిటీ లెవెల్ అలా ఉంటుంది. కాబట్టి ఆయన అలా పెట్టుకోవడం మంచిదే, దానికి జంతు ప్రేమికుడు అని అనుకోవచ్చు. కానీ ఉండకూడదు అనేది ఎక్కడ రాసిలేదు. శ్రీకాళహస్తి ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెడు పురుగు కట్టిన మహా క్షేత్రమే శ్రీకాళహస్తి. అక్కడ పరమశివుడు వాళ్ళని ఆచరించి ఆదరించి భక్తితో చేసినది మహాగుడి అది శ్రీకాళహస్తి. మన దగ్గర పశువులకు విలువ ఉంది మిత్ర. కానీ మీరు అన్నట్టు ఏంటంటే ఒక ఇల్లు ఒక సంసార పక్షంగా చూసుకుంటే వాటికి విలువ, ఎందుకంటే దాన్ని రెస్ట్లెస్ అయిపోతే డాగ్స్ ఎక్కువ రోజులు ఉండవు. రెస్ట్ చాలా ముఖ్యం. అవి నైట్ అంతా పడుకో, మీరు గమనించండి. మార్నింగ్ అవర్స్ మాత్రం ఏ దుంపల్లోకి పోయి నిద్రపోతే వెళ్ళవ కూడా లేవు. వాటి డ్యూటీ అంతా నైటే. అందుకే వాటిని ఏమంటారు, గ్రామ సింహాలు అంటారు. మళ్ళీ ఏంటంటే మా దగ్గర కూడా 2 ఉన్నాయి జర్మన్ షెపర్డ్లు. అందుకే నీకు వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే దాని అలా ఉండదు. నేను కూడా కార్లో పోయినప్పుడు వెనక 2 కూర్చుంటాయి. అవి నేను ఎక్కడ దిగి గుడికాడికి పోయినప్పుడు 2 ఇటు పట్టుకోవడానికి నాకడ ముందుకుతాయి. ఎందుకంటే పెంచుకోవడం తరుణం తప్పు కాదు. తప్పల్లా ఏంటంటే వాటికి కూడా గౌరవం ఇవ్వడం ముఖ్యమైన. ఇది మిత్ర. గురువు గారు, ఇప్పుడు చూసినట్టయితే బ్లాక్ మ్యాజిక్ తో పాటు అంటే ఎన్ని రకాలు యంత్రాలు మంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు మన సమాజంలో? అలా ఉండవు. యంత్రాలు మంత్రాలు అనేవి కాదు మిత్ర. యంత్రం, తంత్రం, మంత్రం, ఈ మూడే. ఈ యంత్రం, తంత్రం, మంత్రం అనేది ఏంటి అసలు? యంత్రం అంటేనేమో ఒక యంత్రంతో కట్టేది, మంత్రం అంటేనే మనసు, తంత్రం అంటే తనుతో చేసేది, నాలుకతోని మనసుతో. ఈ మూడే. ఈ మూడులు అనేది మీరు అన్నట్టుగా యంత్రము, తంత్రము, మీరు అన్నట్టుగా మంత్రం పరమాత్ముడిది, దయ్యాలది క్షుద్ర పూజలు చేసేది కాదు. కాకపోతే ఈ క్షుద్ర పూజలు చేసే దాంట్లో మీరు అన్నట్టుగా యంత్రాలు ఎలా కడతారంటే అధర్మం 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 అని కొన్ని పూజలు చేసి నీ కాలికి కట్టేస్తే నీ శరీరంలో ఉన్న పాజిటివ్ అంతా జరిగిపోయి ఈడు కూర్చుంటాడు అనమాట, ఒక లెక్క. రెండోది, ఆ కాలు కట్టింది నువ్వు తెంపేసావు అనుకోండి, ఇప్పుడు ఈ సిల్వర్దో వెండిదో ఇంకేదో ఏదో చేసేసి దాన్ని మంత్రించిస్తాడు. ఎందుకంటే యంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది, యాంత్రిక శక్తి అంటారు దాన్ని. ఇప్పుడు మాంత్రిక శక్తి అంటే ఈ టంగుతోనే ఓం రుద్రాయ నమః అని అనేది దేవుడి మంత్రం కదా. నాకు క్షుద్ర మంత్రాలు రావు కాబట్టి ఈ మామూలు చెప్తున్నా. ఇప్పుడు ఒక మంత్రాన్ని బలంగా చెప్పాడు అనుకోండి ఒక వ్యక్తి, చెప్పినప్పుడు నీ పేరును ఉద్దేశించి చెప్తారు. అది శివుడి మంత్రాలు శివుడికి ఉన్నాయిగా, విష్ణు మంత్రాలు విష్ణుడికి ఉన్నాయిగా. అలాగా నిన్ను ఉద్దేశించి చెప్పే ఒక మంత్రానికి ఏమవుతావు అంటే నువ్వు ఒక్కసారి రెస్పాండ్ అయిపోతావు. ఇట్లా కొన్ని సందర్భాల్లో అంటే మీ వయసు రీత్యా అనుభవం చెప్తున్నాను, అర్థం కావాలి, చాలామంది చూస్తారు కాబట్టి. ఇలా పడుకున్న వ్యక్తి ఒక్కసారి అలగ్గుగా లేచేస్తాడు స్వామి. ఎవరో లాగినట్టు అయింది అని అంటారు, ఎవరో తట్టినట్టు అయింది అని అంటారు. అంటే ఎవరో ఏదో చేస్తున్నారో అని అర్థం జరుగుతూ ఉంటాయి. రెండోది, నిన్ను చెడు జరుగుతుంది బిడ్డ, కొంచెం మేలుగా ఉండు అని కూడా నీ శ్రేయబులాసులు అంటే నీ కులదైవం, నీ పెద్ద మనుషులు, నీ పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మా తాతలు ముత్తాతలు కూడా తట్టవచ్చు. కానీ బై డిఫాల్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్షుద్ర విద్యల వల్లే ఎక్కువ తట్టుతారు. ఎందుకంటే మనం స్వతహాగా పూజించము,
ఆడవాళ్ళకి కాళ్ళకి పసుపులు ఉండవు. తర్వాత ఈ నునుగు పిండిలు పెట్టి స్నానాలు చేసేటి పవిత్రంగా శుక్రవారం రోజు కొన్ని పలహారాలు చేసి దీపాలు పెట్టి ఈ తరుణాలు లేవు. మామిడాకులు దసరాకి పెడితే మళ్ళీ దసరాకే పెడతాము. దీపాలు అనేది ఎవరు పెడతారు, ఎక్కడ పెడతారు, తక్కువ శాతంగా ఇలాంటి వాళ్ళకి జరుగుతాయి. కానీ పవిత్రముగా అన్ని పనులు చేసుకున్న వాళ్ళకి ఇలాంటివి రావు. ఎందుకంటే యు ఆర్ ఇన్ టు ది ప్రొటెక్షన్. నువ్వు ప్రొటెక్షన్ ఇక నీకు నెత్తి మీద రాయబడ్డప్పుడే ఉరుకులాడతానంటే పరమాత్ముడు కూడా ఏం చేయగలడు స్వామి? మంత్రము, యంత్రము, తంత్రము దేవుడికి ఉన్నట్టే మీరు అన్నట్టు క్షుద్రాలకి కూడా ఉంది. కానీ క్షుద్రం అనేది చాలా చిన్నది మిత్ర, మైక్రో లెవెల్ అది. ఇది 100%. మనకు దీనికి భయపడిపోతాం చూడు. అమావాస్య బయటికి వెళ్ళొద్దురా, ఎందుకు వెళ్ళకూడదా? అమావాస్య దీపం పెట్టకూడదురా, అమావాస్య గ్రహణం అంట, దేవుళ్ళకి డోర్లు వేసేస్తారు. ఇక మన పరిస్థితి ఇది. మనం బయట కూడా తొంగి చూడడం గ్రహణం అనగానే వెళ్ళొద్దంటారు కదా. అలా అంటారు. ఎందుకంటారు? అతి నీలలోహిత కిరణాల ద్వారా సూక్ష్మమైన డస్ట్ చంద్రుడి నుంచి పడుతుంది, సూర్యుడి నుంచి పడుతుంది ఇట్లా. ఎందుకంటే ఇక్కడ నుంచి డస్ట్ అంతా పైకి పోతుంది, అక్కడ కొన్ని ఉంటాయి కదా, అలా వచ్చి అది మన మీద పడడం చేత ఈ స్కిన్ అలర్జీస్ వస్తాయని ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైంటిఫిక్స్. ప్రూవ్ చేశారుగా. అదొకటి. శాస్త్రం చెప్తా ఇప్పుడు, ఇది సైంటిఫిక్ గా. శాస్త్రంలో ఏముందంటే సూర్యుడు చంద్రుడిని ఇలా అమావాస్యకి పౌర్ణమికి దాటుతాడు మిత్ర. ఇప్పుడు ఇది సూర్యుడు కింద, పైన చంద్రుడు కదా, ఇలా ఈ దాటే తరుణం అమావాస్య. ఇప్పుడు ఇలా వచ్చింది పౌర్ణమి. అయితే ఇలా దాటేదాన్ని ఇలా ఉండి ఇలా వచ్చి దాటడానికి వచ్చి ఇక్కడే ఆగిపోయింది అనుకోండి, అది గ్రహణం. అది ఒక 6 గంటల, 2 గంటల, అర్ధ గంట, 15 నిమిషాల ఇలా ఉన్నప్పుడు పంచభూతాలు పనిచేయవు. ఇందుకు క్షుద్ర ఫలాలకి ఎక్కువ శక్తి ఉంటుంది ఆడ. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ముఖ్యమైన బొట్టు ఈ మొత్తం యావత్ ప్రపంచానికి. వాళ్ళిద్దరే ఆ 40 నిమిషాలు ఆగిపోయి పని చేయకపోతే మరి మిగతా గ్రహాలు ఏం చేయాలి? పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, ఇట్లా కొన్ని ఉంటాయి. కొన్ని ఈ గ్రహ కూటమి రోజు క్షుద్ర పూజలు చేసేవాడు ఇక మామూలుగా శక్తులు సంపాదించలేడు. నేను బాగా చేస్తా అని అమాయకంగా ఉన్న శరీరాలను ఆడుకోవడానికి ఏమేమో చేయడానికి ఎన్నో చేస్తారు. కానీ ఒక్క మాట చెప్పేది ఏంటంటే మహాముఖంటి ఆ రోజు మెలికే ఉంటాడు. ఆయనని బందీ చేసే మొనగాడు లేడు. 7 లోకాలు, 14 లోకాలకి 9 గ్రహాలకి అధిపతి అయినా శివుడి గుడిలు ముయ్యరు చూడండి. అందుకని ఆ రోజు శివనామ స్మరణం, శివాభిషేకం, శివుడి యొక్క మంత్ర ఉచ్చరణ, శివుడి యొక్క రుద్రాక్ష అది ఇలా తీసుకున్నప్పుడు ఓం హైం హ్రీం రుద్రాయ నమః ఒక మాట, ఓం హైం హ్రీం నీ కుల వైపు, నీ కుల దైవం ఉదాహరణకు విష్ణు, మహావిష్ణాయ నమః, ఉదాహరణకి నీ కుల దైవం మహంకాలాయ నమః అని ఇలా అనుకుంటూ కూర్చుంటే అప్పుడు కలిగే ఆ మనస్సు, ఆ ప్రశాంతత ఎప్పుడు కలగదు. ఇది స్పెషల్ డే కదా. ఇప్పుడు దయ్యాలకు భూతాలకి స్పెషల్ డే అయితే మరి దేవుడికి ఉండద్దా? మన వాళ్ళందరూ ఏంటంటే ఈ దయ్యాలకి రెస్పాండ్ అవుతున్నారు. నేను అనేది మహాముక్కటి 3 కన్నులు వేసుకొని ముచ్చటగా ఎదురు చూస్తుండే కదా, నన్ను పూజిస్తే, నన్ను ఆరాధిస్తే. నేను ఉన్నా బిడ్డ, మీరు మర్చిపోవద్దు, మీ ఆత్మలు, మీ అంతఃకరణ శుద్ధులన్నీ నా శరీరం నుంచే వచ్చాయి కదా, నేనే పరమాత్మని కదా అని చెప్పి ఆయన అంత బాగా చెప్పాడే. ఈ వివరణ చాలా ముఖ్యం అంటున్నా నేను. మన వాళ్ళది నెగిటివ్ 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 నెగిటివ్, దీని మీద భయం. మరి ఈయన గారు ఉన్నారుగా, మరి ఈయనను మూసేటోడు ఎవరు లేరు కదా. తండ్రిని, మహంకాళిని ఆ రోజు గ్రహణం రోజు మూయలేం మనం. ఇది ఉన్నాయి. మందు వ్యాధి పుట్టక ముందుకి కనిపెట్టిండు శంకర మన శాస్త్రం, మన దగ్గర ఉంది కదా, అదే ధన్వంతరి. అలాంటప్పుడు వ్యాధి వచ్చినా కూడా ఏ మందు పట్టుకోవాలో తెలుస్తలేదు మనకి. మనం ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ద్వారా మంచి చాలా బతికే ఉంది. ఇంకా వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. సాధుల్ని కలవాలి, పురోహితుల్ని కలవాలి, మంచోళ్ళని కలవాలి, మనం కావాల్సిన గొప్ప వ్యక్తులను కలిసి సలహాలు తీసుకోవాలి, శివ పురాణాలు వినాలి, భగవద్గీత చదువుకోవాలి, శివాజీ ఛత్రపతి గొప్పతనాలు తెలుసుకోవాలి. ఇట్లా ఎన్నెన్నో గొప్ప పనులు తెలుసుకుంటే విల్ ఫీల్ ఇంటర్నల్లీ వెరీ కంఫర్టబుల్. మనం ఇవి తెలుసుకోం. దానికి స్కెచ్ వాట్సాప్లో వేద్దాం ఫస్ట్, తర్వాత గ్రూప్లో నుంచి ఆ స్కెచ్ చేద్దాం, వాడు అక్కడ నుంచి రాగానే నువ్వు ఇక్కడ నుంచి గుద్దురా అంటే ఈ స్కెచ్లు చూసావు, ఇలా వల్ల నీ మైండ్ రొటేట్ అవుతుంది. భగవంతుడు ఇన్ని పుస్తకాలు ఇచ్చాడు శంకర, ఒక చిన్న పుస్తకం మనం చెప్పింది ఆ మైండ్ సెట్ తో అన్ని కోల్పోతున్నాం. ఓకే, అయితే నిన్న జరిగిన సంఘటన ఒక బీహార్లో ఒక క్షుద్రపూజలో అంటే ఒక అమ్మాయిని 14 చీలలతో 8 చీలతో కాలుతో కొట్టారు, చంపేశారు. సో అలాంటి చేస్తే ఏమొస్తాయి? అలా రాదు. అంటే మీరు అన్నది కొంచెం టీవీకి వెళ్తా. బాణామతి, మోహిని అనేది కొన్ని రాక్షసులు ఎలా ఉంటాయంటే మనిషిని పట్టి పీడిస్తే వదలవు మిత్ర. ఓకే, ఎప్పటికీ వదలకపోవడం చేత వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రప్పించడమో దాన్ని తీసుకుపోవడం ప్రయత్నంలో ఆ మూలలు కొట్టి ఆత్మని బయటికి తీస్తా, తర్వాత మంట పెట్టి మళ్ళీ తర్వాత ఇంకేదో కాల్చి ఏదో చేస్తా అని చెప్తారు కదా, అది ముమ్మాటికి ఏమొస్తాం. ఒక శరీరాన్ని గాలి ఆవహించింది అనుకోండి మిత్ర, మన నాలిక మంత్రంతోనే తీయగలుగుతాం. ఇదే మన శాసనం, అంతే కదా. ఇప్పుడు నీ శరీరంలోకి ఏదో గాలి వచ్చింది అనుకో మిత్ర, నీ ఈప్ మీద 4 కొట్టాను అనుకోండి, అది నీ ఈప్ బలుగుతుందా, ఆ గాలి ఈప్ బలుగుతుందా?
నీ పేగ దెబ్బ తగలదు. అవును. అది కొట్టినప్పుడు నీకు దెబ్బ తగులుతుంది కదా, ఈ దెబ్బ నువ్వు ఫీల్ అయినావు అని అంటే నీ శరీరంలో గాలి లేదని అర్థం. ఓకే. ఇక్కడ అదేం చేస్తుందంటే, ఎందుకు దెబ్బ తినాలి, దెబ్బ పడేటప్పుడు జరుగుతుంది, దెబ్బ అయిపోయినాక నీ మీదకి వచ్చి ఇది జరుగుతుంది. సినిమాలో చూపిస్తాం కదా. ఇలాంటి ఏమైతుందంటే మిత్ర, ఒక గురు ఉపాసకుడు ఎవరంటే ఒక హోమం, ఒక రుద్రయాగం, ఒక చండీ యాగం, లేకపోతే నీ కులదైవానికి సంబంధించిన ఏ హోమం అయినా చేసి హోమ ప్రతిఫలాన్ని ఇలాంటి విషయాల్లో తీసుకురావచ్చు. ఓకే. పెద్ద పెద్ద గురువులు ఏం చేస్తారు తెలుసా మిత్ర, కొన్ని గుడులు ఉన్నాయి అట్లా కొంత ప్రేతాత్మలు పట్టినాయనో లేకపోతే ఇంకేదో అయిపోయింది, బిడ్డ కదులుతలేడు చేస్తలేడు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గురువు కారణజన్ముడై ఆ మనసు ఆ అంతఃకరణ శుద్ధితో ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు అవతల వ్యక్తి అతలం కుతలం అయిపోవాలి, భయపడిపోవాలి ఏం జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు ఏమవుతావు అంటే, నువ్వు పవిత్రం అయిపోయి ఏదైతే అపవిత్రం అవుతుందో ఆ అపవిత్రం గురువు గీసిన ఆ గురు రక్షణలో నుంచి దాటిపోతుంది. అదే అష్ట దిగ్బంధన అంటారు. సినిమాలో చూస్తాం. ఇప్పుడు మనం మనం ఈ పొలైట్ గా మాట్లాడితే ఏంటంటే, ఇప్పుడు నీకు నాకు మాటలలోనే ఉన్నాయి, కానీ ఈ మంత్రాలు చదివేటప్పుడు జరిగే పంచభూతాలు జరుగుతూనే ఉంటాయి. ఇదే కదా మన దగ్గర ఉన్నది. ఇప్పుడు సినిమాలో ఏంటంటే అగ్గి వచ్చినట్టు, మనిషి పోయినట్టు, ఇంకా కళ్ళకి అద్దినట్టు చూపిస్తారు. అది నేర్చుకోవాలంటున్నాం మనం. దాంట్లో అవి నేర్చుకునేది ఉండదు. మనం ఎవరిని మీరు అన్నట్టుగా ఎట్లా కూర్చోాలని నేర్చుకుంటారు మన వాళ్ళు. హిందుత్వం మతమా లేకపోతే ధర్మమా? లేక ధర్మం ఎలా అయింది హిందుత్వం గమనించు. అంటే పొలిటికల్ లీడర్స్ కూడా ఈ మధ్యన సనాతన ధర్మం అని పోరాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో కానీ. ధర్మం ఎలా అయింది? ధర్మం ఎలా అయింది చెప్పండి మీరు. ఋషి పరంపర వల్ల అయింది. ఋషి పరంపర అంటే ఏంది? సనాతనం. సన అంటే ఏంది? ఆతనం అంటే ఏంది? సనాతనం అంటే ఆది అంతం, మనకి పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి దీన్ని పాటించడం అనేది సనాతనం అనంటే స్వచ్ఛమైన మనస్సాక్షి అంతఃకరణ శుద్ధితో మనల్ని మనము కాపాడుకుంటూ మన పురాణాలు, మన జ్ఞాన సంపద ఋషి పరంపరని మనము భవిష్యత్తు ప్రణాళిక ఇవ్వడం అనేది అది సనాతన ధర్మం. ఒకటి సనాతన ధర్మం అంటే నీ యొక్క పూర్వీకులు నీకు ఇచ్చిన ధర్మాన్ని నీవు పాటిస్తూ వేరే వాళ్ళకి ఇవ్వడం. ఇది లాజికల్. మీరన్న హిందుత్వం, మీరు అన్నట్టు మతమా ధర్మం అనంటే ముమ్మాటికి హిందుత్వం ధర్మమే. ఎందుకు ధర్మం అయింది ఇది అనంటే, మన దగ్గర పాటింపులు ఎక్కువ. ఋషి పరంపర పాటించాలి. పెళ్ళైతే పెళ్లిలో 5 రోజులు చేతి పట్టుకునే కాడి నుంచి, అగ్గి చుట్టూ తిరిగే కాడి నుంచి, ఆకాశంలో అరుంధతి మాతం చూయించే కాడి నుంచి, పెద్ద మనిషి అయితే కొన్ని కార్యక్రమాల నుంచి, తర్వాత బిడ్డకి ఓనిల ఫంక్షన్ కాడి నుంచి, తర్వాత ముసలోడు అయిపోతే ఆయన గారికి 60వ సంవత్సరంలో షష్టి పూర్తి చేసడం కాడి నుంచి, మరి తర్వాత ఉద్యోగం వస్తే ఒక అభిషేకం కాడి నుంచి, పెళ్ళైతే ఒక పూజ గురించి కానీ, పిన్నమ్మల గురించి కానీ, ఆ అమ్మల గురించి, ఈ అమ్మల గురించి, అమ్మల కన్నా అమ్మల మొత్తం 7 శక్తులు ఉన్నాయి మన దగ్గర. గ్రామ దేవతలు అన్ని పూజలు చేస్తాం కదా, వీళ్ళందరినీ పాటించాలి. అంటే ఎలా పాటించాలి? వీళ్ళందరినీ నీ పూర్వీకుల నుంచి దేవాది దేవతలు ఉన్నారని రుజువులు ఉన్నాయి కాబట్టి, ఈ దేవాది దేవతలు నీకు ధర్మం వైపే ఉంటారు కాబట్టి ఆ ధర్మాన్ని పాటించడం అనేటిది మనం చేయాలని చెప్పి ఇచ్చిందే సనాతన ధర్మం. కొంతమంది అంటున్నారు సనాతన ధర్మాన్ని పాటించాలంటే, కొంతమంది కాదు అందరూ అనాలి సనాతన ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మం అంటే స్వచ్ఛమైనది శంకర. సనాతన ధర్మం అంటే పవిత్రమైనది. దాన్ని ఎలా పాటించాలి తెలుసా? సనాతన ధర్మం స్వచ్ఛమైనది అని చెప్పేసి నువ్వు అధర్మం పనులు చేస్తే కుదరదు. సనాతన ధర్మం అనేది నువ్వు ధర్మంగా చేస్తేనే అది సనాతన ధర్మం అవుతుంది. ఒక మహానీయుడు ఎలా చెప్పొచ్చు అంటే, మన దగ్గర ఇలాంటి విషయాలలో బాగుతే భరద్వాజుడు మన దగ్గర 3వ సప్త ఋషులలో 3వాడు. ఇప్పుడు భరతుడు ఆయనని భరతఖండంబు చక్కని పాడియావు అని చెప్పి ఒక పాట ఉండి, హిందువులు లేగదూడలై పాలించుచుండానన్న ఆ పాట ఎలా ఉందంటే, మనము మన శాస్త్రాన్ని చూడండి, అంటే మనం పవిత్రముగా ఉండి పవిత్రమైన గోమాత నుంచి వచ్చిన ఆ పాలు అంటే అంత స్వచ్ఛమై, అది ఏంటంటే గడ్డే తింటుంది కదా, అట్లా వచ్చిన ఆ పాలు స్వీకరించి మనం పాలించుకుంటున్నాం అని అన్నది. భరతుడు అనే మాట ఎందుకు చెప్పినంటే, అఖండ భూమండలానికి భరతుడు ద్వారానే భారతదేశం అని పేరు వచ్చింది. కొంతమంది చెప్పాలి ఈ భారతదేశం ఎక్కడి వచ్చిందో అంటారు మనోళ్ళు, ఎక్కడి నుంచో వచ్చింది అంటున్నారు. ఆయన ఇరాన్ నుంచి వచ్చిందట. ఇది భారతదేశం అని భరతుడు నిర్ణయించిన భరతఖండంబు మాది అఖండ భూమండలం మాది అని భరతుడే రాసిచ్చిన మన దగ్గర సప్త ఋషులలో 3వ వాడు ఉన్నాడుగా. భరతుడి యొక్క జీవిత చరిత్ర చదువుదాం, విన్నాముగా, రాసిందా లేదా ఎంత వివరణ. ఎక్కడి నుంచో వచ్చింది, ఇక్కడ నుంచో వచ్చింది, నీకెందుకు ఈ 100 సంవత్సరాల జీవితంలో వచ్చింది పుణ్యమా, ధర్మమా, న్యాయమా, నీవు నేను ఇల్లు సంసారం మనందరం స్వచ్ఛందంగా ఉందామా, అందరం కలిసిమెలిసి ఉందామా, భవిష్యత్తు ప్రణాళికని కాపాడుకుందామా, ఇది కదా చెప్పాల్సినది ధర్మం. వాళ్ళని దూషించి వీళ్ళని దూషించి ఇది కాదు మిత్ర గురు లక్షణము. ముఖ్యంగా గమనించాల్సింది మీరు అన్న ప్రశ్న సనాతన ధర్మం అనేది. ఇప్పుడు మేము ఎన్నో సనాతన ధర్మమైన కార్యక్రమాలకి పోతున్నాం, ఎందరో గురువులు వెళ్తున్నారు. ఈరోజు జైరాబాద్లో ఒక పూజ,
నీకు వేరే వాళ్ళు చేస్తున్నారు. శివాజీ గారిది బాలాపూర్లో పొద్దున పోయి వచ్చిన శివాజీ గారు చెప్పారు. ఇలా ఎన్నెన్నో ఎందుకు జరుగుతున్నాయి తెలుసా మిత్ర? ఇప్పుడిప్పుడే మొదలైంది కాపాడుకోవాలి. శ్రీరామరావు మందిరం రాగానే మనలో అంటూ ఒక హక్కు వచ్చేసింది. ఇలా హక్కులన్నీ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మీరు కూడా సనాతన ధర్మాన్ని పాటించాలి, చాలా మందికి చెప్పాలి. చూడు మిత్ర, సనాతన ధర్మంలో మీరు అన్నట్టుగానే కులమా మతమా ఈ విషయాలు కొన్ని అడిగారు. కులము మతం అని మాట్లాడడానికి అని చెప్పేసి మొదట మనకు అర్హత ఉండకూడదు. ఎందుకంటే మనము భారతదేశంలో ఉంటూ, అంటే భారతదేశం అని కాదు, ఈ ప్రపంచంలో నీకు ఏ హక్కులు ఉన్నాయని గాలిని, నీరుని, ఆకాశాన్ని, భూమిని, మంటని వాడుతున్నావు మిత్ర. అది ఎవరిది? మీదా నాదా? ఎవరిది కాదు, అది పరమాత్ముడు ఇచ్చిన పంచభూతాలు. అది మరి వాటిని వాడుతున్నా నీకు ఏ హక్కు లేని నువ్వే వాడుతున్నావు. అన్ని హక్కులు ఉన్న పరమాత్ముడిని మనము అపవిత్రం చేయగలమా? కాబట్టి ధర్మం మన వైపు ఉండాలి. సంభవామి యుగే అంటే యుగే అంటే ఏంటో తెలుసా మిత్ర? ధర్మం రక్షతి రక్షత. ధర్మం మన దగ్గర బాగా మాట్లాడితే ధర్మాన్ని కాపాడినవాడు ఖచ్చితంగా కాపాడబడతాడు ఏదో ఒక విధంగా. ఒక ధర్మహింస సదైవచ. ధర్మాన్ని ఎవరైనా అహింస చేసి నువ్వేంది నేనేనంటే వాడిని శిక్షించారు. ధర్మం సంస్థాపనం అంటే ధర్మాన్ని ఖచ్చితంగా స్థాపించాలి అక్కడ ఎక్కడైతే అధర్మం జరిగిందో. సంభవామి యుగే బాగా గమనించాలి. ఈ వర్డ్ బాగా ఎక్కువ శాతంగా మనందరం చెప్పుకోవాలి తెలుసా మిత్ర. చూడండి, ధర్మో రక్షతి రక్షత, ధర్మహింస సదైవచ, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే. అన్ని యుగాల్లో నేనున్నా బిడ్డ రావడానికి. కానీ నేను రావాలంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, నీ సనాతనాన్ని నువ్వు కాపాడాలి, నీ ఋషి పరంపరని నువ్వు కాపాడాలి. వాళ్ళెవరు? ఎక్కడి నుంచి వచ్చారంటే నీ తల్లి, నీ తండ్రి, నిన్ను నమ్మిన భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నిన్ను నమ్మిన వాళ్ళందరినీ నువ్వు కాపాడుతూ వాళ్ళందరూ నిన్ను కాపాడితే కదా పరమాత్ముడు రావాలి. ఇప్పుడు పరమాత్ముడు ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? సర్వనాశనమైనగా దిగుతున్నాడు పరమాత్ముడు. అదే కదా కల్కి భగవానుడు వస్తాడని ఆ సినిమాలో చూపించారు. పరమాత్ముడు ఎలా రావాలనుకుంటుండంటే సువిశాలంగా ఉన్న పవిత్రమైన ఈ స్థితికి రావాలని నిన్ను మళ్ళీ పుట్టించుకొని మొదట్లో నువ్వు వేసిన క్వశ్చన్ ఇది 28వ కలియుగం అంటున్నా. ఆయన ప్రశాంతంగా రావడానికి మళ్ళీ పుట్టించేస్తాడు. ఇదే దేవుడి అంతరార్థం శంకర. థ్యాంక్ యూ. యుగే. థ్యాంక్ యూ.